భగవద్గీత. ఇది ఒక మహాగాథ. మనసులో జరిగే యుద్ధం కురుక్షేత్రం. అది ఒక యుద్ధ భూమి మాత్రమే కాదు, అది ప్రపంచంలో జరిగిన గొప్ప అంతర్ముఖ యుద్ధానికి వేదిక. అక్కడ గాలి కదలకుండా ఉంది, పక్షులు కూడా ఎగరడం ఆపేశాయి. ఎందుకంటే ఆ రోజు జరగబోయేది యుద్ధం కాదు, ధర్మ అధర్మాల తీర్పు. రెండు ప్రపంచాలు, ఒక నిర్ణయం. ఒకవైపు ధర్మాన్ని నమ్మిన వారు, సత్యం కోసం నిలిచిన వారు, అది పాండవులు. మరోవైపు అహంకారం, లోభం, అధికార మదం, వారు కౌరవులు. ఈ రెండు సేనల మధ్యలో ఒక రథం నెమ్మదిగా ముందుకు వస్తుంది. ఆ రథంలో నిలబడి ఉన్నాడు అర్జునుడు. ఆ రథాన్ని నడిపిస్తున్నవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక్క క్షణం జీవితాన్ని మార్చేసింది. అర్జునుడు నిశ్శబ్దంగా అన్నాడు, కృష్ణ, నా రథాన్ని మధ్యలో నిలిపి ఉంచు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని మధ్యలో ఆపాడు. అర్జునుడు తన విల్లు పట్టుకొని శత్రువులను చూడాలని చూశాడు. కానీ అతను చూసింది శత్రువులను కాదు, అతను చూసింది తన ప్రపంచం. అతని కళ్ళ ముందు కనిపించింది తన తాత భీష్ముడు, తన గురువు ద్రోణాచార్యుడు, తన స్నేహితులు, తన బంధువులు. అతని గుండె ఒక్కసారిగా భారమైపోయింది. అతని చేతులు కంపించాయి. అతని లోపల యోధుడున్నాడు, అతని లోపలే బలహీనుడు ఉన్నాడు. బయటకు యోధుడులా కనిపిస్తున్నాడు, లోపల బలహీనుడు. అర్జునుడు నెమ్మదిగా కూర్చున్నాడు. గాంధీవం చేతిలో నుంచి జారిపోయింది. నేను వీరిని చంపలేను కృష్ణ, ఇది విజయం కాదు, ఇది పాపం అవుతుంది. ఇది యుద్ధం కాదు, ఇది మనిషి క్షణం. ఈ క్షణం ప్రతి మనిషి జీవితంలో వస్తుంది. పని చేయాలా, వదిలేయాలా? నిజం కోసం పోరాడాలా, లేక పారిపోవాలా? హృదయం మాట వినాలా, లేక బాధ్యత వినాలా? ఇక్కడే ప్రవేశిస్తాడు గురువు. ఎవరో కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. చిరునవ్వుతో చూస్తాడు. అతను శ్రీకృష్ణుని బాధను ఆపలేదు, అతను దానిని అర్థం చేసుకున్నాడు. శ్రీకృష్ణుని మొదటి మాట, అర్జున, నీ మాటలు జ్ఞానంలాగా ఉన్నాయి, కానీ నీ ఆలోచనలు అజ్ఞానాన్ని తలపిస్తున్నాయి. ఇది చాలా లోతైనది. దాని అర్థం ఏమిటంటే, మనం చాలాసార్లు సరైన మాటలు మాట్లాడతాం, కానీ మన నిర్ణయాలు భయంతో తీసుకుంటాం. వీటన్నిటి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు మనకు బోధించబోతున్నాడు. అందులో మొదటి భాగం ఆత్మజ్ఞానం. కృష్ణుడు అర్జునుని అడిగాడు, నీవు ఎవరు పార్థ? అప్పుడు అర్జునుడు, నేను యోధుడిని కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడు, అది నీ పాత్ర మాత్రమే, నువ్వు కాదు. శరీరం మరియు ఆత్మ, వీటి మధ్య ఒక గొప్ప తేడా చెబుతాడు మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు శరీరం జన్మిస్తుంది, పెరుగుతుంది, వృద్ధాప్యానికి వస్తుంది, తర్వాత చనిపోతుంది. ఆత్మ
ఎప్పటికీ మారదు, చనిపోదు, కాలిపోదు, తడవదు, ఎండిపోదు. ఈ శరీరం మరియు ఆత్మ మధ్య ఒక లోతైన ఉదాహరణ మనం శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. నీవు చిన్నప్పుడు ఒక ఫోటో చూసావా? అది నువ్వే, కానీ నీ శరీరం మారిపోయింది. అయితే మారనిది ఏదో ఒకటి ఉంది, అదే ఆత్మ. ఈ ఒక్క సత్యం జీవితాన్ని మార్చేస్తుంది. నేను శరీరం కాదు, ఆత్మ. ఈ భావన మనలో వస్తే భయం తగ్గుతుంది. మరణం భయం కాదు, బాధలు తాత్కాలికం అనిపిస్తాయి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి మొదటి భాగం ఆత్మజ్ఞానం గురించి బోధించాడు. ఇప్పుడు రెండవ భాగం ధర్మం. ఇది నీ యొక్క అస్సలు పని. శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, నీ బాధ భావోద్వేగం వల్ల వచ్చింది, కానీ నీ నిర్ణయం ధర్మం మీద ఉండాలి. కఠిన సత్యం ఏమిటి అంటే, కొన్నిసార్లు సరైన పని చేయడం బాధాకరం. నిజం చెప్పడం సంబంధాలు పాడవుతాయి. ధర్మం కోసం పోరాడడం మనుషులు దూరం అవుతారు. ఈ విధంగా బోధించాడు శ్రీకృష్ణుడు. సరైన పని చేయడం వల్ల కొన్నిసార్లు బాధాకరంగా అనిపిస్తుంది మనకు. కొన్నిసార్లు నిజం చెప్పడం వలన సంబంధాలు పాడైపోతాయని అనిపిస్తుంది. కొన్నిసార్లు ధర్మం కోసం పోరాడడం వల్ల మన అనుకున్న వాళ్ళు దూరం అవుతారు అనే ఒక సందేహం మనలో వస్తుంది. కానీ కఠిన సత్యం ఏమిటి అంటే, సరైనది కష్టమైనా అదే చేయాలి. అర్జునుడి యొక్క సమస్య, అర్జునుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, వారిని చంపితే నాకు బాధ వస్తుంది. కృష్ణుడు ఏమో ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, వారిని చంపకపోతే ప్రపంచానికి అన్యాయం జరుగుతుంది. వారి వల్ల ఈ భూమి మీద ధర్మానికి స్థానమే లేకుండా పోతుంది. అధర్మం పెరిగిపోతుంది. ధర్మం నశించి క్షీణించిపోతుంది. ఇటువంటి వాటిల్లో ఒక గొప్ప ట్విస్ట్ ఏమిటి అంటే, భావోద్వేగం మరియు బాధ్యత. చాలామంది జీవితంలో ఇక్కడే ఓడిపోతారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు రెండవ భాగం ధర్మం గురించి బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని 3వ భాగం కర్మయోగం గురించి అర్జునునికి చెబుతున్నాడు. ఇప్పుడు కర్మయోగం ఇది జీవితాన్ని నడిపించే ఒక అతి ఉత్తమమైన రూల్. శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు, నీవు పని చేయకుండా ఉండలేవు. ఏ విధంగా అంటే, శ్వాస తీసుకోవడం కూడా నీ యొక్క ఒక కర్మయే. అసలు సమస్య పని కాదు, ఆశ ఉండకూడదు. మనం ఎందుకు బాధపడతాం? ఫలితం రాకపోతే, మనం ఊహించినట్టు జరగకపోతే మనం బాధపడతాం. దీనికి ఉదాహరణగా మనం ఒక రైతు యొక్క కథను తీసుకుందాం. ఇందులో లోతైన అర్థం ఏమిటి అంటే, ఒక రైతు విత్తనాలు వేస్తాడు. విత్తనాలు జల్లి వర్షం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అది తెలియదు, వస్తుందా రాదా, వస్తుందా రాదా అని. అది అయిపోగానే పంట చేతికి వస్తుందా, అది తెలియదు, వస్తుందా లేదా, నేను పెట్టిన పెట్టుబడి నాకు వస్తుందా లేదా, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆ రైతు అతను పని చేస్తాడు. ఎందుకు? అది అతని యొక్క కర్తవ్యం.
ఇక్కడ కర్మయోగం అంటే సింపుల్గా 3 రూల్స్ పాటించాలి. పని చెయ్యు, నీ పని నువ్వు పూర్తించు, పూర్తిగా ఆ పనిని నిర్వర్తించు, ఫలితాన్ని ఆ ఈశ్వరునికి వదిలేయండి. ఉదాహరణగా నీ పనిని నువ్వు చేస్తూ ఉండు, పూర్తిగా ఆ పనిని మొదలుపెట్టిన పనిని సంపూర్ణంగా చేస్తూ ఉండు, కానీ దాని మీద ఫలితాన్ని మాత్రం ఆశించకు. అది ఆ ఈశ్వరునికి వదిలేసి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. అప్పుడు అర్జునుడు ఇది సాధ్యమా అని శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాడు. ఏమని అడిగాడు అంటే, ఇలా ఎలా చేయగలను? కృష్ణుడు చెప్పాడు, అభ్యాసం. ఈ అభ్యాసం చేయడం వలన నీవు ఈ కర్మయోగాన్ని పొందగలవు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి కర్మయోగం గురించి బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని 4వ భాగమైన మనస్సు గురించి అర్జునునికి ఈ విధంగా బోధించాడు. అసలు మన యొక్క శత్రువే మన మనస్సు. ఏ విధంగా అంటే, మనస్సు ఒక గాలి లాంటిది. ఆ మనస్సు ఒక చోట నిలబడదు. మనస్సుకు 2 రూపాలు. ఏమిటి ఆ 2 రూపాలు అంటే, మన మనస్సును నియంత్రించుకుంటే ఆ మనస్సే మనకు మిత్రువుగా మారుతుంది. ఒకవేళ దానిని మనం నియంత్రించుకోకపోతే ఆ మనస్సే మనకు శత్రువుగా మారిపోతుంది. దీనికి ఒక లోతైన ఉదాహరణ. నీకు తెలుసు ఇది తప్పు, కానీ నువ్వు దానినే చేస్తావు. ఎందుకు అంటే, మనస్సు మీద నీకు నియంత్రణ లేదు. దీనికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సొల్యూషన్ ఏమిటి అంటే, అభ్యాసం చేయు, వైరాగ్యాన్ని పొందు. దీనిలో వైరాగ్యం అంటే ఏమిటి అంటే, వదిలివేయడం కాదు, అంటిపెట్టుకోకపోవడం. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించే వరకు శ్రీకృష్ణుడు చెప్పిన వాటిని అర్జునుడు కొంచెం మాత్రమే అర్థం చేసుకున్నాడు. కానీ ఇంకా అతనిలో మార్పు రాలేదు. ఎందుకంటే అతను జ్ఞానం వినడం ఒకటి, దాన్ని జీవించడం ఇంకొకటి. ఇప్పుడు మనం వాటి కోసం తెలుసుకుందాం. అర్జునుడు వినడం మొదలుపెట్టాడు, కానీ ఇంకా అతని అంతరంగం పూర్తిగా మారలేదు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్ముడు అయిన అతను దేవుని అసలు స్వరూపం, అతని విశ్వరూప దర్శనం కోసం వివరించుకుందాం. కురుక్షేత్రం ఇంకా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. 2 సేనలు ఎదురెదురుగా నిలిచాయి, కానీ అసలు యుద్ధం ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే అర్జునుడి మనస్సులో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అతను వింటున్నాడు, కానీ లోపల ఇంకా చాలా ప్రశ్నలు ఆ విధంగానే మిగిలిన్నాయి. అర్జునునికి వచ్చిన సందేహం, అసలు నీవెవరు కృష్ణ? ఈ విధంగా శ్రీకృష్ణుడిని అర్జునుడు నెమ్మదిగా అడిగాడు. నీ మాటలు చాలా గొప్పగా ఉన్నాయి, కానీ నువ్వెవరు? ఎలా ఇలా తెలుసుకుంటున్నావు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా అడిగాడు.
అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని సమాధానం, ఈ కాలాన్ని దాటిన సత్యం. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నీవు మరియు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం, కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తు లేవు. ఇదియే చాలా లోతైన సత్యం. మనం ఒక్క జన్మ మాత్రమే అనుకుంటాము, కానీ జీవితం ఒక నిరంతర ప్రయాణం. పుట్టుక అనేది ఒక ప్రారంభం కాదు, అదేవిధంగా మరణం కూడా ఒక ముగింపు కాదు. ఇది ఒక చక్రం. ఇది ఒక చక్రంలాగా ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతార రహస్యం. శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతారాన్ని తీసుకుంటాను. ఇది కేవలం దేవుడు భూమికి రావడం కాదు, ఇది ఒక సిద్ధాంతం. దీనికి లోతైన అర్థం ఏమిటి అంటే, ఎక్కడైతే అన్యాయం పెరిగిపోతుందో అక్కడ మార్పు తప్పదో, ఎప్పుడైనా ఎవరైనా ధర్మం కోసం నిలబడితే అక్కడే నేను, దైవం ప్రత్యక్షమవుతుంది అని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. కర్మం, జ్ఞానం, విముక్తి. కృష్ణుడు చెబుతున్నాడు, జ్ఞానం లేకుండా చేసిన పని బంధనం, అంటే బంధించి ఉంటుంది. జ్ఞానంతో చేసిన పని విముక్తి, అంటే అది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు, ఒకే ఒక్క పని చేస్తాము కానీ రెండు ఫలితాలు. ఒక వ్యక్తి పని చేస్తాడు డబ్బు కోసం, ఇంకొక వ్యక్తి పని చేస్తాడు సేవ కోసం. పని ఒక్కటే కానీ ఫలితాలు వేరువేరు. ఇది జీవితాన్ని మార్చే లైన్. నీ పని దేవునికి అర్పణగా చెయ్యి. ఇది అందరూ ఖచ్చితంగా వినవలసిన ఈ లైను. నీ పని దేవునికి అర్పితంగా చెయ్యి. అప్పుడు ఆ పని బరువు కాదు, అది పూజ అవుతుంది, అది భక్తి అవుతుంది. ఏ విధంగా అంటే ధ్యానం. ఈ ధ్యానం మనస్సు మీద గెలుస్తుంది. అప్పుడు అర్జునుడు అడిగాడు, మనస్సును ఎలా నియంత్రించాలి కృష్ణ అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా, మనస్సు చంచలమైనది కానీ సాధ్యమే. ధ్యానం యొక్క అసలు అర్థం, ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, ఆలోచనలను ఆపి మనస్సును ఒకదానిపై నిలపడం. లోతైన సూత్రం ఏమిటి అంటే, నీవు దేనిపై దృష్టి పెడతావో నీ జీవితం అదే అవుతుంది. కృష్ణుడు తన మహిమని వివరిస్తాడు. కృష్ణుడు నెమ్మదిగా చెబుతున్నాడు, నేనే ఈ విశ్వానికి మూలం. ప్రపంచంలో నా రూపాలు, సూర్యుడిలో కాంతి, చంద్రుడిలో శాంతి, అగ్నిలో వేడి, గాలిలో ప్రాణం, ఇవన్నీ నేనే. నువ్వు చూస్తున్న ప్రతి దాంట్లో నేనే ఉన్నాను. ఈ విధంగా నేను కానిదంటూ ఈ భూమి మీద ఏమీ లేదు అని ఈ విధంగా చెబుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అంటే ఈ భూమి మీద, ఈ సృష్టిలో అన్నీ నువ్వేనా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ, అవును, కానీ నువ్వు ఇంకా చూడలేదు. శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం యొక్క
యాత్ర. అత్యంత గొప్ప క్షణం. అర్జునుడు నమస్కరించి అన్నాడు, నీ అసలు రూపాన్ని చూపించు శ్రీకృష్ణ అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, ఈ కళ్ళతో చూడలేవు అర్జున, నేను నీకు నీ లోపల దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. అప్పుడు అర్జునుడు చూసింది అసలు మాటతో వర్ణించలేని దృశ్యం. వేల సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు కోట్ల రూపాలు, అనేక ముఖాలు, అనేక కళ్ళు. ఈ విధంగా సృష్టి వినాశనం ఒకేసారి, పుట్టుకలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, కాలం మొత్తం ఒకేసారి కనిపించింది. ఎన్నో ఎన్నో వింత దృశ్యాలు, ఎన్నో అప్పుడు అర్జునునికి కనబడ్డాయి. అర్జునుడు భయంతో వణికిపోతాడు. నీవు కాలం, నీవే అంతం, నీవే సృష్టి, నీవే వినాశనం అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అత్యంత లోతైన సత్యం ఏమిటి అంటే, దేవుడు కేవలం మంచియే కాదు, ఆయనలోనే వినాశనం కూడా ఉంది. ఎందుకు అంటే వినాశనం లేకుండా సృష్టి జరగదు. శ్రీకృష్ణ పరమాత్ముని ఘోరమైన వాక్యాలు ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న యోధులు ఇప్పటికే నా చేతిలో చనిపోయారు అర్జున, కేవలం నీవు ఇక్కడ కేవలం ఒక సాధనం మాత్రమే. ఇప్పుడు అన్న శ్రీకృష్ణుని వాక్యాలు జీవితాన్ని షాక్ చేస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే, మనం చేస్తున్నాం అనుకుంటాము, కానీ చాలాసార్లు మనం ఒక పాత్ర మాత్రమే. ఏ విధంగా అంటే, ఆ దేవుడు అయిన పరమాత్మ అన్నీ చేసుకుంటూ పోతాడు. కేవలం ఇక్కడ మనం ఒక పాత్ర పోషించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వస్తుంటాము. అర్జునుడు నమస్కరిస్తూ అతన్ని శ్రీకృష్ణ పరమాత్మునికి సమర్పించుకుంటాడు. నీవు దేవుడవు, నేను అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు, నేను ఇన్ని రోజులు నీతోని పార్థ భావ అని ఒక స్నేహితునిలాగా నిన్ను ఎన్నో విధాలుగా భావిస్తూ నేను నిన్ను దేవుడు అనే మాట మర్చిపోయి ఎన్నో చేశాను శ్రీకృష్ణ, నన్ను క్షమించండి. ఇలా అతడు సమర్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మునికి అర్జునుడు ఈ విధంగా తన భక్తికి, తన దైవానికి లొంగిపోతాడు. ఇప్పుడు భక్తి కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధిస్తాడు. భక్తి ఇది చాలా సులభమైన మార్గం. నన్ను ప్రేమతో పిలిచేవాడు నాకు అత్యంత ప్రియుడు. ఈ భక్తి యొక్క నిజమైన లక్షణాలు: ఎవరిని ద్వేషించకూడదు, అహంకారం ఉండకూడదు. ఏ విధంగా అంటే, సంతోషం దుఃఖం రెండింటిలో ఒకేలా ఉండగలగాలి. సంతోషాన్ని అధికంగా సంతోషించి బాధ వచ్చినప్పుడు ఈ భూమి మీద నాకు స్థానమే లేదని అంతలా బాధపడిపోకుండా ఆ రెండింటినీ ఒకే విధంగా భావించి ముందుకు సాగాలి. అటువంటి మనిషి దేవుడికి దగ్గరగా ఉంటాడు, దేవునికి సమర్పించుకుంటాడు, దేవునిలో అంకితమైపోతాడు. వీటి కోసం జీవితం యొక్క లోతైన నిర్మాణం. మన శరీరం ఒక క్షేత్రం, మన ఆత్మ ఒక క్షేత్రజ్ఞుడు. నువ్వు క్షేత్రజ్ఞునివి, శరీరానివి కాదు. జీవితం ఒక తలకిందుల విధంగా ఉన్న చెట్టు వేరు, దైవం వంటిది. అంటే పైన ఆకాశం, కొమ్మలు క్రింద అంటే ప్రపంచం. మనం కింద చూస్తూ ఉంటాము, కానీ అసలు మూలమైన
పైకి చూడం, అదే అసలైన మూలంపై ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముని సంపూర్ణ భగవద్గీతలోని జీవితానికి పూర్తి స్థాయి మార్గదర్శకాన్ని అందించే ముఖ్యమైన భాగం మనిషి ఏ విధంగా గెలవాలి. ఇప్పుడు కురుక్షేత్రం ఇంకా అలాగే ఉంది. 2 సేనలు ఎదురెదురుగా నిలిచాయి. కానీ ఇప్పుడు ఒక విషయం మారింది. అది ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్ముని సందేహం, శ్రీకృష్ణ పరమాత్ముని మనస్సు. చివరగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో నెమ్మదిగా ఈ విధంగా అన్నాడు, నీవు నీ మనస్సును, సందేహాన్ని మార్పు చేసుకొని యుద్ధం చేయాలి పార్థ అని బోధించాడు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా అన్నాడు, కృష్ణ, ఇప్పుడు నాకు చాలా అర్థమైంది. కానీ ఒక ప్రశ్న ఇంకా ఆ విధంగానే నా మనస్సులో ఉంది. మనిషి ఎందుకు తప్పులు చేస్తాడు? అన్నీ తెలిసినా కూడా ఏ విధంగా తప్పులు చేయగలుగుతాడు శ్రీకృష్ణ? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అత్యంత ముఖ్యమైన సమాధానం, అంతర్గత శత్రువులు. శ్రీకృష్ణుడు అన్నాడు, అది కోరిక. కోరిక అంటే ఆశ. కోరిక నుంచే కోపం వస్తుంది. మన లోపల అత్యంత దుర్మార్గమైన 3 పెద్ద శత్రువులు ఏమిటి అంటే కామం. కామం అంటే అతిగా కోరిక. అతిగా కోరిక అంటే ఏదో అనుభవించాలి, ఏదో అతిగా తినాలి, ఏదో అతిగా చేయాలి, ఈ అతిగా అనుభవించాలి, అతిగా కోరిక తీర్చుకోవాలని ఒక ఉద్దేశమే కామం కిందకు వస్తుంది. ఇది మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. రెండవది క్రోధం. క్రోధం అంటే మరేమిటో కాదు, కోపమే. ఒక మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఏ విధంగా అంటే శ్రీకృష్ణ పరమాత్ముని శిశుపాలుడు తన కోపాన్ని అదుపులో ఉంచుకోకుండా ఎన్నో దుష్ట మాటలు మాట్లాడి చివరిగా తన జీవితాన్ని ముగించేస్తాడు. మన కోపాన్ని వేరే వారి మీద ప్రదర్శించకూడదు. మన కోపాన్ని ఏ విధమైన పనుల మీద ప్రదర్శించకూడదు. మన కోపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రదర్శించకూడదు. ఎందుకు అంటే ఆ కోపం నిన్నుగానే నాశనం చేస్తుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. మూడవది లోభం. లోభం అంటే అధికంగా ఆశ. దీనివల్ల మనిషి జీవితం ఏది చేయాలనుకున్నా అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. లోభం అనేది ఎక్కువగా ఉండడం వలన. ఏ విధంగా అంటే ఒక వ్యక్తి 15,000 జీతంకి పని చేస్తున్నాడనుకో, ఆ వ్యక్తి నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఈ లోభాన్ని తన లోపల క్రియేట్ చేసుకుంటే ఆ లోభం వల్ల ఆ మనిషి ఎన్నో తప్పులు చేసి ఏదో చెడు మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలని తన జీవితాన్ని, తన మార్గాన్ని సర్వనాశనం చేసుకొని చివరకు జీరోగా వెనుదిరగాల్సి వస్తుంది. దేని మీద ఈ అధిక ఆశ, ఈ లోభాన్ని పెంచుకోకూడదు. అసలు వాటి జోలికే పోకూడదు. వీటికి లోతైన సత్యం ఏమిటి అంటే ఈ 3 కామం, క్రోధం, లోభం ఇవి మన మనస్సును కమ్మేస్తాయి. మన లోపల ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానానికి ఉపయోగమే ఉండదు ఈ 3 వల్ల. గెలవడానికి మార్గం శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని గమనించు, బుద్ధిని ఉపయోగించు అని ఈ విధమైన మంచి మాటలను శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధిస్తూ
ఈ విధంగా భగవద్గీతను ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునిలో. అసలు ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ మనిషి, ఈ ఆత్మ అంటే ఏమిటి అని ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ విధంగా చెబుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ప్రతి ఒక్క మనిషిలో మనకే తెలియని 3 అత్యంత శక్తివంతమైన శక్తులు మనలో ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి. అవి ఏమిటి అంటే, 1 సాత్వికం. సాత్వికం అంటే శాంతి, జ్ఞానం. ఈ సాత్వికం వలన మనస్సు శాంతిగా, మనిషిని శాంతిగా ఉంచుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే ఈ సాత్వికం. ఈ సాత్వికం వలన మనిషి నిజాయితీగా, శాంతిగా, ధర్మమైన మార్గంలో నడుస్తూ ఉంటాడు. మనిషి నిజాయితీగా బతకడం వలన ఎన్నో ఉపయోగాలు. మనిషి నిజాయితీగా ఉండడం వలన ఆ ఈశ్వరునిలో అంకితం అవుతారు. నిజాయితీ అంటే ఏమిటో కాదు, నీకు ఎంత కావాలో అంతే ఆశించు, ఎవరి మీద ఆశపడకు, ఏ డబ్బు మీద, ఏ అందం మీద నీ మోహాన్ని పెంచుకోకు. నిజాయితీగా ఉంటూ శాంతి మార్గాన్ని ఎంచుకుంటూ ధర్మం వైపు ప్రయాణించు. ఇవే సాత్వికం, దీనిని సూచిస్తాయి. రెండవ గుణం ఏమిటి అంటే రాజసం. రాజసం అంటే ఆసక్తి మరియు చలనం. ఏదైనా చేయాలనే ఆసక్తి, ఏదైనా ప్రయత్నించాలనే ఆసక్తి, ఏదో సాధించాలనే ఆసక్తి మనిషి లోపల ఉన్న నాడు మనిషి ఎంతో కొంత అభివృద్ధి చెందగలడు. మనిషి ఎంతో కొంత ధర్మం వైపు, శాంతి వైపు, నిజాయితీ వైపు ఆసక్తి చూపిస్తే ఆ ఈశ్వరుల్లో అంకితమైపోతాం. ఆ 3టిని పాటించాలి, ఆ 3టి మార్గంలో నడవాలని ఆసక్తి చూపించడం. మరియు చలనం, మనిషికి ఏదో సాధించాలనే చలనం, ఏదో చేయాలనే చలనం మనిషిలో పుట్టిన నాడు వారు ఎంతో సుమూఢమైన దారిలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రాజసం అంటే ఆశ, కృషి, అహంకారం. ఆశను అదుపులో పెట్టుకొని ఏదైతే సాధించాలో దాని వైపు కృషి చేస్తూ అహంకారాన్ని వీడి మంచి మార్గాల్లో ప్రయాణించడమే ఈ రాజసం యొక్క అర్థం. 3వది తామసం. తామసం అంటే అజ్ఞానం, అలసత్వం. అజ్ఞానం వలన మనిషి తీసుకునే నిర్ణయాలకు విలువలే ఉండకుండా పోతాయి. ఏ విధంగా అంటే, మనిషి అజ్ఞానం వల్ల మాట్లాడడం వలన అతని విలువ తగ్గిపోతూ ఉంటుంది. మనిషి ఎటువంటి విషయంలో అయినా ఆచితూచి ఆలోచించి జ్ఞానంతో 10 మాటలు చెప్పే కాడ ఒక్క మాట చెప్పినా సరే అది ఎంతో విలువతో కూడుకుంటూ పోతుంది. అజ్ఞానంతో ఉన్న వ్యక్తి 100 మాటలు చెప్పినా, 100 సలహాలు ఇచ్చినా, 100 దారులు చూపించినా అది విలువ లేకుండా పోతుంది. అలసత్వం, ఏది సాధించాలనే తపన, ఏ పని చేయాలని ఉండని వ్యక్తి, అటువంటి గుణం ఉన్నవారు, అలసత్వం అనే గుణాన్ని అలవర్చుకున్నవారు ఈ భూమి మీద ఏమీ చేయలేరు. తామసానికి ముఖ్యమైన ఉదాహరణలు సోమరితనం, అయోమయం, నిర్లక్ష్యం. సోమరితనంతో కూడుకున్న వ్యక్తి తన పనిని తాను కూడా చేసుకోలేడు.
తన పనిని తాను తన కర్తవ్యాన్ని తాను కూడా నిర్వర్తించుకోలేని వ్యక్తి ఈ భూమి మీద ఉన్నా లేనట్టే. తాను తన సోమరితనాన్ని మార్చుకొని మంచి వైపు కృషి చేయడానికి ప్రయత్నించాలి. అయోమయం, ఏదైనా పని చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు అయోమయానికి గురయ్యి గజిబిజి ఏం చేస్తున్నామో ఏం చెయ్యాలో తెలియకుండా అయోమయంలో ఉండేవారు తన మార్గంలో ముందుకు వెళ్ళలేరు. తన కర్తవ్యాన్ని తాను అస్సలు చేరుకోలేరు. మరియు ఇంకొకటి చివరగా నిర్లక్ష్యానికి ఉదాహరణ. ఒక వ్యక్తి ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడనుకో, నిర్లక్ష్యంతో ఇవాల్టిది రేపు, రేపటిది ఎల్లుండి, దాన్ని ఇదే విధంగా రేపు అని ఆ పనిని పూర్తిగా నిర్వర్తించకుండా నిర్లక్ష్యంతో పోస్ట్పోన్ చేసుకుంటా ఆ కర్తవ్యాన్ని, ఆ పనిని అసలు ముందుకు తీసుకెళ్ళలేడు. ఈ విధంగా నిర్లక్ష్యం వైపు పయనిస్తూ చిన్న కర్తవ్యాలను కూడా నిర్వర్తించలేకుండా పోతారు. ఈ విధంగా రాజసం, తామసం ఇవి రెండు నెగటివ్ని సూచిస్తాయి. సాత్వికం ఇది పాజిటివ్ని సూచిస్తుంది. ఈ విధంగా నీవు దేనిని ఎంచుకుంటావో, దేనినైతే నువ్వు పట్టుకుంటావో అదే నీవు అవుతావు. చివరగా సాత్వికాన్ని నీ లోపల పెంచుకుంటే శాంతి వైపు పయనిస్తావు. రాజసాన్ని నీ లోపల పెంచుకుంటే అస్థిరత్వంగా ముందుకు పయనిస్తావు. తామసం అనే చెడు నెగటివ్ గుణాన్ని నీలో పెంచుకుంటే అది నీ పతనాన్ని, నీ యొక్క దారిని, నీ యొక్క మార్గాన్ని, నీ యొక్క బుద్ధిని, ప్రతి దాన్ని పతనం వైపుకు ముందుకు తీసుకెళ్తుంది. ఈ విధంగా దేన్ని ఎంచుకుంటావో అది నీవే ఎంచుకోవాలి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతటి మంచి బోధనను అర్జునునికి బోధించాడు. చివరిగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక స్పష్టతను అర్జునుడికి బోధిస్తాడు. ఏమిటి అది అంటే ధర్మం, అధర్మం. ప్రతి మనిషికి తన స్వధర్మం ఉంది. ఇప్పుడు స్వధర్మం అంటే ఏమిటి అంటే నీవు చేయవలసిన పని, నీ యొక్క పాత్ర, నీ యొక్క బాధ్యత. దీనికి గొప్ప సత్యం ఏమిటి అంటే ఇతరుల పని బాగా చేయడం కన్నా నీ పని తక్కువగా చేసినా మంచిది. ఏ విధంగా అంటే మంచి వైపు పయనించని 10 పనులు చేయడం కన్నా తక్కువగా పనిచేసి అది మంచి వైపు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే పనిని చేయడం చాలా మంచిది. ఎందుకంటే అదియే నీ యొక్క మార్గం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే త్యాగం యొక్క అసలు అర్థం ఏమిటి అంటే అర్జునుడు అడిగాడు, త్యాగం అంటే అన్నీ వదిలేయడమా కృష్ణ? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చిరునవ్వుతో, కాదు, నిజమైన త్యాగం పనిని వదిలేయడం కాదు, అన్నింటినీ వదిలేయడం కాదు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించే దారిలో దానిపై వచ్చే ఫలితంపై ఆశను వదిలేయడం. ఈ విధంగా అత్యంత ముఖ్యమైన బోధనలను అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. దైవం అంటే అంతిమ సత్యం,
శ్రీకృష్ణుడు చివరగా అన్నాడు, నేనే ఈ ప్రపంచానికి మూలం, కానీ నేను దేనిలోనూ బంధించబడలేదు. దీనికి లోతైన అర్థం ఏమిటి అంటే, దేవుడు అందులోనే ఉన్నాడు, కానీ దానికంటే పైగా కూడా ఉన్నాడు. ఏ విధంగా అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ దేవుడు అర్జునిలోనూ ఉన్నాడు, భీష్మునిలో ఉన్నాడు, గురు ద్రోణులలో ఉన్నాడు. ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి ఒక్కరిలో, చివరిగా అక్కడ ఉన్న ఏనుగులు, గుర్రాలు, ప్రతి దానిలో నేను లీనమై ఉన్నాను అని బోధించాడు. కానీ దీనిలోని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే నన్ను అర్థం చేసుకొని, లోపల ఉన్న నన్ను అర్థం చేసుకొని, ఆ దైవాన్ని అర్థం చేసుకొని, ధర్మాన్ని నిజాయితీగా, దేని మీద లోభం కామం లేకుండా ముందుకు నడుస్తాడే, వానిలోనే నేను ఎంతో కృషి చేస్తాను, వాని కోసమే ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాను. చివరి మార్గం భక్తి ప్లస్ సమర్పణ. శ్రీకృష్ణుడు అన్నాడు, నన్ను ఆలోచించు, నా కోసం ఆలోచించు, నన్ను నమ్ము, నన్ను మాత్రమే నమ్ము, నాకు శరణు రా, నాకు శరణు పొందు అని ఇంత మంచి బోధనలను బోధించాడు. అత్యంత శక్తివంతమైన శ్లోకం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్పాడు. ఏమిటి అది అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ శ్లోకం యొక్క అర్థం, అన్ని సందేహాలు వదిలేయి, నన్ను నమ్ము, నేను నిన్ను రక్షిస్తాను. ఇంతటి మంచి శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జుని లోపల ఉన్న భయాన్ని, గందరగోళాన్ని పారద్రోలి అతనిలో ధైర్యాన్ని నింపి ధర్మం వైపుకు, నిజాయితీ వైపుకు, న్యాయం వైపుకు నడిచేలా చేశాడు. అర్జునుడు పునర్జన్మను పొందాడు. అసలు విజయాన్ని ఇప్పుడు పొందాడు. ఇప్పుడు అర్జునుడు లేచాడు. అతని కళ్ళలో భయం లేదు, అతని హృదయంలో గందరగోళం లేదు. ఈ విధంగా తన గాంధీవాన్ని పట్టుకున్నాడు. అతని మాటలు, నా సందేహాలు తొలగిపోయాయి, నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే ఈ మహాభారత యుద్ధం యొక్క అస్సలు విజయం. యుద్ధం గెలవడం కాదు, మహాభారత యుద్ధం గెలవడం కాదు, మహాభారత యుద్ధంలో ఎంతమంది సైనికులను చంపాము అనేది కాదు, మహాభారత యుద్ధంలో ఎంతమందిని చంపామనేది కాదు, మహాభారత యుద్ధంలో ఎంతమంది రాజులను చంపాము అనేది ముఖ్యం కాదు. మనస్సు మీద గెలవడమే ఈ భగవద్గీత, ఈ జీవనం యొక్క ముఖ్యమైన సందేహం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించాడు. భగవద్గీతలోని అత్యంత ముఖ్యమైన పూర్తి జీవితానికి సంబంధించిన సూత్రాలు ఏమిటి అంటే, 1, నీవు శరీరానివి కాదు, నీవు అందులో ఉన్న ఒక పాత్రవి. ఒక ఆత్మ నీ శరీరంలో చేరి ఈ భూమి మీద ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తించి, మళ్ళీ ఏ విధంగా మనము ఒక చొక్కాని వేసుకొని అది చినిగిపోగానే ఆ చినిగిపోయిన చొక్కాని వదిలి కొత్త చొక్కాను ఏ విధంగా ధరిస్తామో ఆ విధంగానే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. 2వది, భయాన్ని వీడాలి. ధర్మం వైపుకు ప్రయాణించే దారిలో భయం ఉండకూడదు. భయపడకు, అభయంగా ఉండు. 3వది ఏమిటి అంటే, కర్తవ్యాన్ని చేయి.
నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యానికి ఇంకొకలను పాత్రులను చేయకు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ ఎటువంటి ఫలితం, ఎటువంటి ఆశ లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వెళ్ళు. ఎంతటి ఫలితం వస్తుందో నీవు వేచి చూడు, కానీ ఫలితాన్ని ఆలోచించకు. 4వది, ఫలితం గురించి ఆలోచించకు. ఏ పనిలో అయినా ఫలితాన్ని ఆలోచించకుండా చేసే పని ముందుకు సాగుతుంది, మంచి వైపుకు ప్రయాణిస్తుంది. ఆశపడకుండా దేని మీద, ముఖ్యంగా ఫలితం మీద ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి. 5వది, మనస్సును గమనించు. మనస్సును నీ లోపలనే గమనించుకుంటూ దేని మీదికి వెళ్ళేలా చేయకు. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రువు. ఆ మనస్సును మిత్రువులా వాడుకుంటూ ముందుకు ప్రయాణించు. 6, కోరికలను నియంత్రించు. ఇది అత్యంత ముఖ్యమైన సూత్రం, మనము జీవితంలో పాటించవలసింది. ఏ మనిషి, ఏ జీవి అయితే, ఏ మనిషి అయితే, ఏ ప్రాణి అయితే తన కోరికలను నియంత్రించుకుంటుందో వారు మాత్రమే ప్రతిదాన్ని సాధించగలరు. ఏ విధంగా అంటే, ఒక అందం మీద కోరికను, ఒక డబ్బు మీద కోరికను, ఏదో తినాలి, ఏదో చేయాలన్న కోరికను అతిగా పెంచుకోకూడదు. ఈ కోరికలను నియంత్రించుకుంటూ మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగాలి. 7, భక్తిని పెంచుకో. భక్తిని పెంచుకోవడం అంటే ఏమిటో పెద్ద విషయం కాదు. నీ మనస్సుని భక్తిపై అంకితం ఉంచి, నీ మనస్సుకు ధ్యానం అనే ఒక మంచిని అలవాటు చేయించి, ఎటువంటి దాని మీద కోరికలు పెంచుకోకుండా భక్తిని పెంచుకుంటూ, ఆ దైవాన్ని నమ్ముకుంటూ ముందుకు ప్రయాణించు. భక్తి పెంచుకోవడం వలన ఆ భక్తియే నిన్ను ముందుకు నడిపిస్తుంది. చివరగా ఆ భక్తియే నిన్ను కాపాడుతుంది. ఆ భక్తియే నిన్ను తనలో కలుపుకుంటుంది. 8వది, జ్ఞానాన్ని పొందు. జ్ఞానాన్ని పొందడం అంటే ఏమిటో కాదు. జ్ఞానంతో ఉన్న వ్యక్తి అతిగా మాట్లాడడు. జ్ఞానంతో ఉన్న వ్యక్తి ఏదో గజిబిజి మాటలు మాట్లాడుకుంటూ తన లోపలి జ్ఞానాన్ని పోగొట్టుకొని విలువను పోగొట్టుకోడు. జ్ఞానంతో ఉన్న వ్యక్తి, ఒక అజ్ఞాని 100 మాటలు మాట్లాడినప్పుడు ఈ జ్ఞాని అనే వ్యక్తి ఒక్క మాటతో ప్రతి మాటకు సమాధానం చెప్పడమే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. మనిషి జ్ఞానాన్ని పొందే దారిలో తన అజ్ఞానాన్ని వీడి ముందుకు ప్రయాణించాలి. అతిగా తన మనస్సుని ఖరాబ్ చేసుకోకుండా ముందుకు సాగాలి. 9, సమత్వాన్ని పాటించడం. సమత్వాన్ని పాటించడం అంటే ఏమియో కాదు. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి జీవిలో కష్ట సుఖాలు అనేటివి వచ్చిపోయే పండగ లాంటివి. ఏ విధంగా అంటే 24 గంటలు మనకు గాలి, 24 గంటలు సూర్యుడు, 24 గంటలు చంద్రుడు, 24 గంటలు నీడ ఉండాలంటే సాధ్యమవుతుందా? ఏ విధంగా రేయి పగలు అనే 2 ఉన్నాయో ఆ విధంగానే కష్ట సుఖాలు అనేటివి
మన జీవితంలో వస్తుంటాయి. ఆ రెండు మన జీవితంలోకి వచ్చిన సమయంలో సమత్వాన్ని, సమానత్వాన్ని పాటించి అతిగా తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ఇక నా జీవితం ఇంతేనా అని బాధలు వచ్చినప్పుడు బాధపడకుండా, సంతోషం వచ్చినప్పుడు నా జీవితం అంతా ఎంతో సంతోషంతో ఉంది, ఈ భూమి మీద నన్ను మించిన సంతోషవంతుడు లేడు అని ఈ అజ్ఞానమైన వాటికి దూరంగా ఉంటూ సమత్వాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళడమే అత్యుత్తమము. పదవది అహంకారం వదిలేయడం. అహంకారం అనేది మనిషిని క్షీణించిపోయేలా చేస్తుంది. ఏ విధంగా అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అతనికి 100 కోట్ల ఆస్తుంది, ఒక అతనికి మిడిల్ క్లాస్ అబ్బాయి. ఆ 100 కోట్లు ఉన్న అబ్బాయి నేనది, నేనిది, నేను అది, నువ్వు చీపు, నువ్వు అది ఇది అని ఈ విధంగా తన అహంకారంతో మాట్లాడే మాటలు చివరకు తనని పతనం వైపుకే నడిపిస్తాయి. ఏ విషయంలో కూడా అహంకారాన్ని చూపించుకోవద్దు. ఏ వ్యక్తి అయితే ఎంత ఉన్నా తన అహంకారాన్ని వదిలేసి అందరిలో కలిసిపోయి నిమగ్నమైపోయి ఉంటాడో అతను ఆ దేవునిలో కలిసి పోతాడు. 11వది మార్పును అంగీకరించు. ఒక వ్యక్తి ఏదైనా చేసే పనిలో విజయాన్ని ఆశించి ముందుకెళ్తే, ఆ వ్యక్తి ఒకవేళ విజయాన్ని కనుక పొందకపోతే అతను అక్కడ వచ్చే ప్రతిఫలాన్ని స్వీకరించలేడు. ఏ విధంగా అంటే, అతను పెట్టుకున్న ఆశలన్నీ గెలుపు మీద, కానీ ఓడిపోయింది. అప్పుడు ఏ వ్యక్తి అయితే ఫలితాన్ని ఆశించడో, ఏ వ్యక్తి అయితే అతి ముఖ్యంగా మార్పును అంగీకరించి ముందుకు వెళ్ళి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన పనులను తాను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళతాడో, మార్పును అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి అత్యుత్తముడు. 12వది దైవంపై విశ్వాసం ఉంచు. దైవంపై విశ్వాసం ఉంచడం అంటే ఏమిటో కాదు. ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో ఉన్న దైవాన్ని నమ్మి ధర్మ, న్యాయ, నిజాయితీలను నమ్ముతూ ఎటువంటి మోసాలు, ఎటువంటి ఆశలు, ఎటువంటి లోభాలకు లొంగకుండా ఆ దేవునిపై విశ్వాసం ఉంచి, ఆ దేవునిపై నమ్మకం ఉంచి, నేను చేసే ప్రతి పని, ప్రతి కర్తవ్యం నన్ను మీరు నడిపిస్తున్న పాత్రయే అని ఎవరైతే దైవంపై విశ్వాసం ఉంచి ధర్మ వైపు ప్రయాణిస్తుంటారో వారు చివరకు ఆ దేవునిలో అంకితమైపోతారు. 13వది ధర్మాన్ని అనుసరించు. ధర్మాన్ని అనుసరించడం అంటే ఏదో చేయడం కాదు. అధర్మం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, దేనిని ఆశించకుండా, అధర్మంగా గెలవాలనుకోవడం, అధర్మంగా ఏదో సాధించాలనుకోవడం, ఇటువంటి వాటిని వదిలి మంచి దారిలో పయనించి మంచిని ప్రోత్సహించడమే ధర్మం. ఈ విధంగా ధర్మాన్ని అనుసరించవలసిందిగా 14 శాంతిని మన లోపల వెతుక్కోండి. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. తన బాస్ తిట్టాడనో, తన మేనేజర్ తిట్టాడనో గజిబిజి తన మనసును నియంత్రించుకోకుండా తన లోపల ఉన్న శాంతిని కోల్పోయి తన మనసును
నియంత్రించుకోలేకపోతాడు. ఏ వ్యక్తి అయితే శాంతిని తన లోపల తాను వెతుక్కుంటాడో అతడు చాలా అత్యుత్తముడు. ఈ విధంగా ప్రయాణించాలి. 15 జీవితాన్ని యుద్ధంగా చూడు. ఒక మనిషి జీవితం ఎన్నో బాధలు, కష్టాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో అనుభవిస్తూ ముందుకు పోవడమే. ఉదాహరణకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టడంతోనే జైలులో తన కంసమామ చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎన్నో యుద్ధాల మధ్య జీవించి సముద్రం నడి ఒడ్డు నుంచి ఇటువైపు నుంచి అటువైపుకు ప్రయాణించి ఎంతోమంది రాక్షసులతో పోరాడి తన మామ కంసుడు రాక్షసుని సంహరించి ఎంతోమంది అసురులను చంపి ఎన్నో ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎన్నో యుద్ధాలు చేస్తూ ప్రతి దానికోసం ఏదో యుద్ధాలు చేస్తూ తన జీవితాన్ని సాగించాడు. కానీ ఏ రోజు నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని నిరాశ చెందలేదు. ఏ రోజు నా జీవితం ఎందుకు ఇంత కష్టాలతో ఉంది అని వెనుకడుగు వేయలేదు. అదేవిధంగా ప్రతి మనిషి తన జీవితాన్ని యుద్ధంగా భావించి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏ విధంగా చెట్టు విత్తనం దశ నుంచి చివరి క్షణం వరకు ఏ విధంగా ఒక పండు ఒక పుష్పం నుంచి చివరగా పండు అయి నేల రాలిపోతుందో ఆ విధంగా మనిషి ఈ భూమి మీద తన పాత్రను పోషించి జీవితాన్ని యుద్ధంగా చూస్తూ ప్రతి దానికి ఇది నా కర్తవ్యం, ఇది నా కర్మ, ఇదియే నా తలరాత అని ముందుకు వెళ్ళాలో వాడే అత్యుత్తముడు. 16 నీ పాత్రను నిబద్ధతతో ఆడు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఆ ఈశ్వరుడు పంపిన ఆత్మను, ఆ ఈశ్వరుడు వదిలిన ఆత్మ మన శరీరంలో చేరి ఒక పాత్రను పోషిస్తుంది. ఈ భూమి మీద ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే ఈ పాత్రను పోషించడమే మన కర్తవ్యం. ఆ పాత్రను నిబద్ధతతో ఆడాలి. ఏ విధంగా అంటే ధర్మం, న్యాయం, నిజాయితీ, ఎవరిని వంచకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరి దారిని కష్టతరం చేయకుండా నీ పాత్రను నువ్వు పోషించుకుంటూ ముందుకు వెళ్ళడమే ఉత్తమం. 17 మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే మన జీవితం. ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని పొందలేడు. ప్రతిదాన్ని మనిషే సృష్టిస్తాడు, కానీ ప్రతి మనిషి ఉన్న ప్రతి జ్ఞానాన్ని పొందలేడు. ప్రతి నిమిషం అతనికి ఒక పాఠమే, ప్రతిదీ ఒక గుణపాఠమే. ప్రతి క్షణం నేర్చుకోవడమే. ఎంత నేర్చుకున్నా ఇంకా ముగిలే ఉంటుంది ఈ భూమి మీద. ఆ విధంగా ప్రతి మనిషి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటూ ముందుకు వెళ్ళడమే మనిషి జీవితం. 18 చివరగా మనిషి తనను తాను ఆ ఈశ్వరునికి సమర్పించుకోవడం. ఈ విధంగా సమర్పించుకోవడం నేర్చుకోవాలి. ఏ విధంగా అంటే మంచి పనులు నిర్వర్తిస్తూ ధర్మం, న్యాయం, నిజాయితీగా ముందుకు వెళుతూ ఎవరికి అన్యాయం చేయకుండా, దేని మీద లోభం, కామం, క్రోధాన్ని ప్రదర్శించకుండా ముందుకు వెళ్ళి చివరికి ఆ ఈశ్వరునిలో అంకితం కావడమే మన చివరి యొక్క పాత్ర. అదే మన అంతిమ ఘట్టం. అలా ఈశ్వరునిలో అంకితం అయిపోవడమే మన జీవిత చివరి, ఈ పాత్రకు చివరి క్షణం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించాడు. మహా ముగింపు
కురుక్షేత్రం బయట కాదు, ఆ కురుక్షేత్ర యుద్ధం అది మనలోనే ఉంది. అర్జునుడు నువ్వే, శ్రీకృష్ణుడు నీ అంతరాత్మ. ప్రతి ఒక్కరిలో ఆ శ్రీకృష్ణుడు లీనమై ఉన్నాడు. నీవు నీ మనస్సుని జయిస్తే ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యంత మనిషి జీవితానికి ఉపయోగపడే పూర్తి జీవన సూత్రాలు, మనిషి జీవితాన్ని అర్జునునికి బోధిస్తూ మన ముందుకు తీసుకువచ్చాడు. ఈ విధంగా ఈ యొక్క భగవద్గీతను ఏ ఒక్క వ్యక్తి అయితే వింటాడో, ఏ ఒక్క వ్యక్తి అయితే దీనిని పారాయణం చేస్తాడో, ఏ ఒక్క వ్యక్తి అయితే దీనిని వింటాడో వారు ఆ ఈశ్వరునిలో అంకితం అయిపోవాలని నేను ఆ పరమాత్మను నా మనసారా కోరుకుంటున్నాను. చివరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, ప్రతి వీడియో చూడండి. అన్నీ మన జీవితానికి సంబంధించినవే, అంతా మన జీవితమే ఇందులో ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకు కావాల్సిందే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. జై శ్రీకృష్ణ.